ఇయర్‌లో ఫస్ట్ హాఫ్‌లో టాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అయ్యేవి జనవరి, ఏప్రిల్, మే నెలలో. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు కాబట్టి. ఫిబ్రవరి డల్ సీజన్, మార్చ్‌లో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, 10థ్ ఎగ్జామ్స్ ఉండడంతో థియేటర్స్‌కు ఆడియన్స్ రావడానికి ఇష్టపడరు. అయినా రిస్క్ చేసి సినిమాలపై ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేస్తారు. అలా మార్చి నెలలో రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన టాప్ 20 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి ఎస్పీకి అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నెంబర్ 1 మా భూమి. తెలంగాణ సాయుధ పోరాటంతో తెరకెక్కిన చిత్రం ఇది. మామూలు అంచనాలతో తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ కావడంతో పాటు ఎన్నో అవార్డులు అందుకుంది. చాలా మందిని టాప్ యాక్టర్స్‌ని చేసింది మూవీ. 1979 మార్చి 23న రిలీజ్ అయింది 'మా భూమి'. నెంబర్ 2 ఆరాధన. ఇదొక రీమేక్ మూవీ. 1976 మార్చి 12న రిలీజ్ అయింది. 100 రోజుల కేంద్రాలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఎన్టీ రామారావు గారి యాక్టింగ్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. లవ్ స్టోరీ సినిమాలలో ఎవర్‌గ్రీన్ ఈ ఆరాధన. నెంబర్ 3 స్వాతిముత్యం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పుడే భర్త చనిపోతే ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తర్వాత వీళ్ళిద్దరి జీవన ప్రయాణం ఈ చిత్రకథ. 1985 మార్చి 27న రిలీజ్ అయింది మూవీ. కె. విశ్వనాథ్ గారి టేకింగ్, కమల్ హాసన్ గారి యాక్టింగ్ మూవీకి ప్రధాన బలం. ప్రతి సీన్ విజువల్ ఎఫెక్టే. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది. 1986 ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి ఎంట్రీ ఇవ్వడం మరో ఘనత. నెంబర్ 4 అభిలాష. ఐపీసీ 302 సెక్షన్ గురించి క్లుప్తంగా చూపిన చిత్రమిది. కోదండరామిరెడ్డి చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు కథను డిజైన్ చేశాడు. ఉరిశిక్ష గురించి వచ్చే ఎపిసోడ్ మరో హైలైట్. 1983 మార్చి 11న రిలీజ్ అయింది మూవీ. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'అభిలాష'. నెంబర్ 5 ఆఖరి పోరాటం. నాగార్జున సినీ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న చిత్రం ఇది. క్లైమాక్స్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. 1988 మార్చి 12న హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లా అనిపించిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో నాగార్జున నట విశ్వరూపం చూపించారు. యండమూరి నవల ఆధారంగా తెరకెక్కింది ఆఖరి పోరాటం. నెంబర్ 6 స్టేట్ రౌడీ. చిరంజీవి గారికి మాస్‌లో ఫాలోయింగ్‌ను పెంచిన మూవీ ఇది. బి. గోపాల్ దర్శకత్వం వహించారు. 1989 మార్చి 23న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. 70 రోజుల తర్వాత చాలా థియేటర్స్ నుంచి తొలగించారు. లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యేది మూవీ. చాలా ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది స్టేట్ రౌడీ. నెంబర్ 7 కొండవీటి దొంగ. చిరంజీవి, రాధ, విజయశాంతి, అమృత్ పూరి లాంటి టాప్ క్యాస్ట్ టీమ్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. దొంగగా టెర్రిఫిక్ యాక్టింగ్ కనబర్చారు చిరంజీవి గారు. 1990 మార్చి 9న రిలీజ్ అయింది 'కొండవీటి దొంగ'. సాంగ్స్ అయితే సూపర్ హిట్‌గా నిలిచాయి. నెంబర్ 8 ఒసేయ్ రాములమ్మ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మైల్‌స్టోన్ రికార్డును సృష్టించింది మూవీ. ఈ చిత్రానికి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. దాసరి నారాయణరావు గారు ప్రతి పాత్రను చూపిన విధానం అమోఘం. విజయశాంతి మాస్ పెర్ఫార్మన్స్‌తో మరింత స్టార్డమ్ సంపాదించుకుంది. 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్స్ అయితే ఓ ఊపు ఊపేశాయి. రక్తి కట్టించే ఎమోషన్ సీన్స్ అయితే మరో వండర్. లేడీ అభిమానులతోనే థియేటర్స్ హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. 1997 మార్చి 7న రిలీజ్ అయింది మూవీ. సక్సెస్ సాధించడంతో పాటు 2 నంది అవార్డులను కూడా అందుకుంది 'ఒసేయ్ రాములమ్మ'. నెంబర్ 9 అల్లరి ప్రియుడు. లవ్ స్టోరీ మూవీస్‌లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1993 మార్చి 5న రిలీజ్ అయింది మూవీ. రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ప్రధాన పాత్రలో నటించారు. సింపుల్ లవ్ స్టోరీకి సూపర్ సాంగ్స్ యాడ్ అవ్వడంతో సక్సెస్ సాధించింది. రాజశేఖర్ మార్కెట్‌ను మరింత పెంచింది. అలాగే యూత్‌లో మరింత ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. నెంబర్ 10 రాజా. 1999 మార్చి 18న రిలీజ్ అయింది 'రాజా'. ఇదొక రీమేక్ మూవీ. వెంకటేష్, సౌందర్యాల యాక్టింగ్, సాంగ్సు, ఎమోషన్ సీన్సు, కామెడీ, క్లైమాక్సు ఇలా ప్రతి సీన్ ఆకట్టుకోవడంతో హిట్ అయింది. 1999 టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది. సమరసింహారెడ్డి కారణంగా ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది 'రాజా'. రిపీట్ ఆడియన్స్‌తోనే సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 11 ఆది. ఫ్యాక్షనిజం సినిమాలలో కొత్త అధ్యాయాన్ని పరిచయం చేసింది 'ఆది'. 2002 మార్చి 28న రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్‌ని స్టార్ హీరోని చేసింది. వివి వినాయక్‌కు ఫస్ట్ ఫిల్మ్ ఇది. కేవలం 65 రోజుల్లోనే షూటింగ్ జరుపుకొని బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది.
టౌన్ రికార్డులు, ఏరియా రికార్డులు ఇలా చాలానే సృష్టించింది. నెంబర్ 12 శ్రీరామదాసు. భక్తిరథ చిత్రాల్లో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది శ్రీరామదాసు. తెలుగు వాగ్గేయకారుడు భక్తరామదాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది మూవీ. 2006 మార్చి 30న రిలీజ్ అయింది. నాగార్జున క్యారెక్టర్‌ను రాఘవేంద్రరావు గారు ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. అన్నమయ్య తర్వాత నాగార్జున అంతటి యాక్టింగ్ కనబరిచారు ఈ చిత్రంలో. నెంబర్ 13 వెంకీ. శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో తెరకెక్కింది వెంకీ. 2004 మార్చి 26న రిలీజ్ అయింది. కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. 40 మినిట్స్ ట్రైన్ ఎపిసోడ్ బెస్ట్ సీన్‌గా నిలిచింది. రవితేజ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది వెంకీ. నెంబర్ 14 ఊపిరి. ఇదొక రీమేక్ మూవీ. నాగార్జున యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగార్జున యాక్టింగ్‌లోని హావభావాలు, స్క్రీన్ ప్లే, కార్తీ పెర్ఫార్మెన్సు, తమన్నా గ్లామర్ క్లాసిక్‌గా అనిపించాయి. 2016 మార్చి 25న రిలీజ్ అయింది మూవీ. నెంబర్ 15 లెజెండ్. బాలకృష్ణ, జగపతి బాబుల యాక్టింగ్ మరో వండర్. బాలకృష్ణ పెర్ఫార్మెన్సు, డైలాగ్సు, ఫైట్సు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. జగపతి బాబుకు లైఫ్‌నిచ్చింది మూవీ. విలన్‌గా అద్భుత నటన కనబరిచారు. లెజెండ్ జగపతి బాబు గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. బోయపాటి సీను బాలకృష్ణలోని నటనను స్క్రీన్‌పై ఎస్టాబ్లిష్ చేయడంలో ఎక్కడా తడబడలేదు. బాలకృష్ణను 40 కోట్ల హీరోని చేసింది మూవీ. 2014 మార్చి 28న ఆడియన్స్ ముందుకొచ్చింది లెజెండ్. నెంబర్ 16 రంగస్థలం. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఈ రంగస్థలం. డిఫరెంట్ షేడ్‌లో యాక్టింగ్‌ను కనబరిచారు. సుకుమార్ స్క్రీన్ ప్లేతో మాయాజాలం చేశారు. మగధీర తర్వాత రంగస్థలంతో అంతటి ఘన విజయం అందుకున్నారు రామ్ చరణ్. తన మార్కెట్‌ను, స్టార్డమ్‌ను హెవీగా పెంచింది మూవీ. 200 కోట్ల క్లబ్‌లో చేర్చింది మూవీ. 2018 మార్చి 30న రిలీజ్ అయింది. నెంబర్ 17 జాతిరత్నాలు. కామెడీ సినిమాలలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది జాతిరత్నాలు. ప్రతి సీన్ ఆడియన్స్ కడుపులను చెక్కలు చేసింది. ముగ్గురు హ్యాపీ గో లక్కీ యువకుల చుట్టూ సాగే కథ ఇది. జాతిరత్నాలు మూవీని చూసి ఫిదా అయిన ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. 2021 మార్చి 11న రిలీజ్ అయింది. కరోనా టైంలో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలవడం విశేషం. నెంబర్ 18 బలగం. సింపుల్ కథ, కథనంతో ట్రెండ్ సెట్ చేసింది మూవీ. కమెడియన్ వేణు దర్శకత్వం వహించడం విశేషం. కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్టు చూపింది మూవీ. క్లైమాక్స్ చూసి ఏడ్చిన ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. థియేటర్‌లో సక్సెస్ అయ్యాక విలేజ్‌లలో స్పెషల్ షోస్ ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. 2023 మార్చి 3న రిలీజ్ అయింది బలగం. నెంబర్ 19 దసరా. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. ప్రతి పాత్ర విజువల్ ఎఫెక్టే. నాని నటన వీర లెవెల్. నానికి మొదటి 100 కోట్ల మూవీ ఇది. స్టోరీ రొటీన్‌దే అయినా కానీ స్క్రీన్ ప్లే వండర్‌ఫుల్ అనిపించింది. 2023 మార్చి 30న రిలీజ్ అయింది ఈ దసరా. నెంబర్ 20 త్రిబుల్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ఇది. ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. 1300 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ. ప్రతి ఫ్రేమ్ ఆణిముత్యమే. టాలీవుడ్ స్థాయిని మరింత పెంచింది. 2022 మార్చి 24న రిలీజ్ అయింది త్రిబుల్ ఆర్. ఈ 20 సినిమాలు మార్చి నెలలో రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. మరి ఈ 2025 మార్చ్‌లో రిలీజ్ అయిన సినిమాలు, రిలీజ్ కాబోతున్న సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ ఏ మూవీ సాధిస్తుందో చూడాలి.